కోర్టు దోషులు శిక్షలని చెప్పిర్రు. చెప్పినాయి కాకుండా చెత్త సాఫ్ సఫాయి చేస్తున్న వాళ్ళని చూపిస్తున్నదని అనుకుంటున్నారా? జర్ర సైసూర్రి ఈడ చెత్త సాఫ్ చేస్తున్నది పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పర్యావరణ ప్రేమికులు కాదు, కోర్టు చేత శిక్ష పడ్డ దోషులు. అవునులా చిన్న చిన్న తప్పులు చేసిన మొత్తం 42 మందికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష ఇయ్యకుండా ఇట్లా పరిసరాలను పరిశుభ్రం చేసే శిక్ష ఇచ్చింది. అట్లా పట్నంలా యూసఫ్ గూడలున్న కృష్ణకాంత్ పార్కులా వీళ్ళందరితోని సాపు చేయించిర్రు పోలీసులు. చిన్న చిన్న కేసులకు జైలు శిక్ష వేసి వాళ్ళని జైల్లో మేపుడు కంటే ఇట్లా సామాజిక సేవా కార్యక్రమం పేరు మీద ఇటువంటి శిక్షలైతే కనీసం చుట్టుముట్టున్న పరిసరాలన్న శుభ్రం అవుతాయి కదా అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పార్కు కచ్చినోళ్ళు. మొత్తానికైతే 42 మంది పనికి దిగే వరకు పార్కులో చెత్త మొత్తం సాప్ అయింది. అట్లనే దాంట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోసుడు, పార్కులకు వచ్చేటోళ్ళు పద్ధతి ప్రకారం తిరిగితట్టు చేసే పనులు చేసిర్రు పొద్దటి సంది మాపటీలి వరకు. ఇటువంటి శిక్షలైతే ఇంకో పారి తప్పులు చేయకుంటుండే కాదు, సామాజిక బాధ్యత కూడా తెలియజెప్పినట్టయితేని పోలీసులు కూడా అంటున్నారు. వీళ్ళకే కాదు ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళందరికీ చూద్దాం ఇటువంటి శిక్షలు వేస్తే మంచిగా ఉంటదని అంటున్నారు కొందరు సామాజికవేత్తలు. చూడాలి మరి ఇప్పటికైనా వీళ్ళు బుద్ధిగా ఉంటారో లేకుంటే తప్పు చేసినా ఓ రోజు వచ్చి ఇట్లా సఫాయి పని చేస్తే అయిపోతుందని అనుకుంటారో చూడాలి మరి.